హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ ఓం గార్డెన్. ఇప్పుడైతే మేము మొన్న ఈ బత్తాలన్నీ పెట్టాం కదండి. ఇప్పుడు కొంచెం చినుకులు పడుతున్నాయి. చాలా రకాలైతే విత్తనాలు ఉన్నాయండి. మొత్తం అన్నీ పెట్టుకుందాం అనేసి నేను మీకు చూపిస్తాను. ఏమో ఇదిగోండి, ఈ చుక్కకూర అండి. ఇందులో చాలా రకాల విత్తనాలు అయితే నానబెట్టానండి. ఇవన్నీ వేసుకుంటాను. ఇవేమో చామదుంపలు అండి. ఇవన్నీ పసుపు అండి. మొలకలు వచ్చినాయి కదండి, చూసారా మొలకలు? ఇవన్నీ ఇవేమో పాలకూర అండి విత్తనాలు. ఇందులో చాలా విత్తనాలు ఉన్నాయి. అవి ఇవి మొత్తం చాలా రకాలు అయితే మేము పెడదామని ఇప్పుడు అనుకుంటున్నాం. సింపుల్ పడుతున్నాయి కదండి. ఇదిగోండి మట్టి అయితే ఇదిగోండి ఇలా గిలకరిచ్చాను నేను, చూసారా? చాలా గుల్లగా పొడిగా ఉంది. ఇందులో ఎలాంటి విత్తనాలన్నా నేను వేయకుండానే ఇవి రకరకాల తోటకూర అయితే వచ్చేసినాయండి. వచ్చేస్తే నేనండి గిలకరిచ్చేసాను మొత్తం. మళ్ళీ మొత్తం వేద్దామని చెప్పేసి ఇందులో చాలా అయితే విత్తనాలు అయితే చాలా రకాలు వచ్చినాయండి. ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర అన్నీ వచ్చినాయి. మొలకలు ఇవ్వండి, చూసారా? ఇవ్వండి, నేను వేద్దామని చెప్పేసి గిలకరిచ్చేసాను. ప్రతి బత్తాలోనే అలాగే వచ్చేసినాయి మొలకలు అన్నీ, చూసారు కదా? ఇవన్నీ ఒక దాంట్లో ఒక రకం, రెండు రెండు చెప్పిన మొత్తం అన్నీ విత్తనాలు అయితే వేస్తానండి నేను. మీరు ఇచ్చింది అనుకుంటారా? ఇవ్వండి, ఇవి చూసారా? ఈ మట్టి బాగా ఉండడానికి ఇవ్వండి. ఇందులో మొలకలు వచ్చినాయి, చూసారు? ఇవన్నీ మొలకలు. ఇవన్నీ మట్టి ఇలా గిలకరించి ఇందులో విత్తనాలు అన్నది వేసుకుంటామట. ఇప్పుడు నేను చామగడ్డలు, ఈ పసుపు ఇవన్నీ కప్పెట్టి చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఎర్ర తోటకూర బాగా ముదిరిపోయింది, విత్తనాలు వచ్చాయని తీసేసాను. ఇవి జాగ్రత్త చేసుకుంటాను. ఇదిగోండి, చూసారు కదా ఎన్ని ఉన్నాయో. కింద కూడా టప్పులు ఉన్నాయని ఇవన్నీ వేసి మీకు చూపిస్తాను. కొంచెం చినుకులు పడుతున్నాయి, మీకు వేసేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి ఫస్ట్ పాలకూర అయితే వేస్తున్నానండి 3 దాంట్లో. ఇదిగోండి పాలకూర, చూసారా? పాలకూర అయితే వేస్తున్నానండి ఇలాగా. ఇలా 3 దాంట్లో పాలకూర అయితే వేసుకుంటున్నాను. ఇలా దగ్గరగానే వేస్తున్నాను. ముందు ఆకుకూరలు వేసిన తర్వాత ఏదైనా మనం విత్తనాలు అయితే నాటుకొచ్చండి. ఇవి వచ్చిన తర్వాత అంటే కాయగూరల మొక్కలు అవి వేసుకోవచ్చు. ఆకుకూరలు కదండి, ఇవన్నీ అలా దగ్గరగా నేను ఎక్కువ ఉన్నాయి కదండి 4 ఇట్లకి వేసేస్తున్నానండి. చూసారా? దగ్గరగానే వేస్తున్నాను. ఇవ్వండి 4 చూసారా? మట్టి గొల్లగానే ఇలా వేసుకోవడం వల్ల ఆకుకూరలు వేసేసుకుని ఈ ఆకుకూరలు మనం కోసుకుంటూ ఉన్నప్పుడు ఈ లోపల మళ్ళీ కాయగూర మొక్కలు మనం వేసుకున్నాం అనుకోండి, అవి మళ్ళీ మనకి ఈజీగా వచ్చేస్తాయండి. చూసారా? 4 ఇట్లకి వేసింది. 4 ఎలా వచ్చినా సరిపోతాయండి అలా. ఇదిగోండి ఈ 4 పాలకూర అండి. చుక్కకూర కూడా ఇప్పుడు వేస్తాను చూడండి. ఇదిగోండి ఈ 4 ఇట్లకి చుక్కకూర అలాగే వేస్తానండి. ఇదిగోండి చుక్కకూర కూడా ఇలా దగ్గరగా చూసారు కదా? చుక్కకూర కూడా ఇలాగే వేసుకోండి. ముందు ఆకుకూరలు వేసుకుంటే తర్వాత నేను కాయగూరలు పెట్టడానికి మట్టి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. ఇవి కూడా 4 ఇట్లకి పెడుతున్నాను, చూసారా? దీని మీద పొడిది మట్టి వేసి కొంచెం వాటరింగ్ జిమ్మినా పర్లేదు, జిమ్మపైన పర్లేదు, కొంచెం దీని మీద పొడి మట్టి వేసేసి ఇదిగోండి ఆ 4 పాలకూర, ఈ 4 చుక్కకూర, తర్వాత మీకు పసుపు, ఈ విత్తనాలు పెట్టడం ఇవన్నీ నీకు చూపిస్తానండి మీకు. చూసారు కదా? దాని మీద పొడి మట్టి వేస్తాను. వేసాక మీకు చూపిస్తాను. ఇదిగోండి పొడి మట్టి అయితే ఇదిగోండి పైన అలా జిమ్మానని, చూసారు కదా ఎంత పొడిగా ఉందో, చాలా గొల్లగా ఉంది. ఇలాగ మట్టి విత్తనాలు వేసుకొని ఇలా పొడి మట్టి పైన జిమ్ముకోవడం. ఇదిగోండి ఇక్కడంతా పసుపు ఆ చివరి నుంచి పెట్టుకొస్తూ ఉంటానని మీకు చూపిస్తాను. చిన్న దాంట్లోనే ఇవి ఎక్కువ పండినాయండి మై. పెద్ద దాంట్లో కూడా ఎలా వస్తాయో చూడాలి. ఎక్కువ పెట్టను, ఒక 3 బ్యాగులు పడతాను అంతే. పసుపు కూడా ఇదిగోండి పసుపు. ఈ మొలకలు వచ్చినాయి కదండి, ఈ పైకి ఇలాగా పెట్టుకోవాలి.
ఇస్తారా మొలకలు వచ్చినాయి కదా, ఈ మొలకలు ఎలా వేసుకుంటే ఇవ్వండి మొలకలు ఎక్కువనే పెడుతున్నాను, పెద్దది కాబట్టి మొలకలు పైకి వచ్చేలాగా పెడుతున్నాను. ఈజీగా వచ్చేస్తాయి, అలాగే ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. చూసారా బ్యాగ్లో పెట్టాను. మట్టి అయితే మీకు అందులో జిమ్మడం చూపిస్తాను. వీటికి చూసారా ఇలా కొంచెం గొల్లగొల్లగా వేసుకుంటే, కొంచెం వాటర్ని పిచ్చుకుంటే చూసారు కదా, ఇవన్నీ అంతే. దీంట్లో మీద వాటర్ని తెచ్చుకుంటే సరిపోద్దండి. మీకు అందులో ఒకటి పెట్టాను కదా, ఇదొకటి, రెండే పెడతానండి. రెండిట్లో ఎలా వస్తాయో చూడాలి. ఇలా మొలకలు పైకి ఎట్టుకుంటేనే అవే వచ్చేస్తాయి. చూసారా పసుపు ప్రతిదీ మీకు ఈజీగా వచ్చేస్తాయి. మట్టండి పసుపు ఈజీగా మొలకలు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కాబట్టి పెద్ద కష్టమే ఉండదండి. ఇలా పెట్టేసుకోవడమే, వీటికి ఇవి సరిపోతాయండి. మొలకలు వచ్చాయి కాబట్టి పెడుతున్నానండి. అప్పుడు ఇప్పుడు అనేవి లేదు. ఇవన్నీ రెండు దాంట్లో పెట్టాను మొలకలు. చూసారు కదా, రెండు దాంట్లో పెట్టాను. మీకు మట్టి ఎలాగో పైపు మొలకలు వచ్చినాయి కాబట్టి కొంచెం కొంచెమే జింపుతున్నాను. కొంచెం వాటరింగ్ ఇచ్చుకుంటే ఆల్రెడీ చెమ్మగానే ఉందండి మట్టి. మీకు మొలకలు ఉన్నాయి కాబట్టి ఇదేం పెద్ద. దీని పక్కన రెండు చామ దుంపలకు పెడతాను, ఎక్కువ పెట్టను. ఈ రెండు చామ దుంపలు పెడతాను. చూసారు కదండి చామ దుంప, ఇవి కూడా చామ దుంపలు. ఇవ్వండి లైట్గా ఇవ్వండి, ఇవి కూడా గ్రీన్ కలర్ వచ్చి మీకు మొలకలు అయితే వస్తాయి. ఇందులో కూడా దుంపలు ఎక్కువ పెడుతున్నాను, రెండు దాంట్లో పెడుతున్నాను. ఇందులో పైన మళ్ళీ ఆకుకూరలు ఏమైనా వేసుకోవచ్చండి, ఈజీగా వస్తాయి. అట్ల పైన అవి చేసి సరే రెండు దాంట్లో పెట్టాను, ఇందులో కూడా పెట్టేస్తున్నాను. మీకు ఇవన్నీ మొలకలు వచ్చాక మీకు చూపిస్తాను. మాకు ఇవన్నీ చిన్న బ్యాగ్లోనే వచ్చినాయండి. ఇవన్నీ ఆర్గానిక్గా మాకు ఇంట్లో పండినాయండి, వేరేగా మార్కెట్లో తెచ్చినవి కాదు. ఇవన్నీ మా తోటలో పండియే. మళ్ళీ మేము ఉంచుకొని మళ్ళీ పెడుతున్నాను అన్నమాట. ఫస్ట్ చూసారా చూడడానికి ఇవ్వండి, ఇలా మట్టి వేసేసుకుంటేనే కొంచెం వాటరింగ్ ఇచ్చుకుంటే మొలకలు వచ్చాయి. చూసారా అంతే ఈజీగా. రెండు పసుపు, రెండు చామ దుంపలు, ఆ 4 ఆకుకూరలు పెట్టాను కదండి, 4 ఇవన్నీ మీకు విత్తనాలు ఒకే కంటైనర్లో పెట్టి వచ్చిన తర్వాత వేరే దాంట్లో మీకు నాటడం చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇందులో వేస్తున్నానండి. ఇందులో అయితే చాలా రకాల విత్తనాలు ఉన్నాయండి. చూసారా బీరకాయ, చూసారా విత్తనాలు ఎన్ని రకాలు ఉన్నాయో. చిక్కుడికాయ, బీరకాయ అన్నీ చాలా రకాలు ఉన్నాయి. పొట్లకాయ, మీకు అన్నీ నాటడం చూపిస్తాను.
చూసారు, ఇదిగో నానబెట్టుకోవడం వల్ల మొలక అన్నది తొందరగా వచ్చేస్తాయి మన. అలాగన్నీ ఒకే దుక్కున అన్నీ అలా వచ్చినాయండి. అన్నీ ఇవన్నీ వచ్చిన తర్వాత వేరే వేరే దాంట్లో మీకు పెట్టడం చూపిస్తాను. డైరెక్టరు ఇలా పెట్టుకుని ఇందులో వచ్చిన తర్వాత వేరే దాంట్లో మార్చుకుంటే బలం అనేది సరిపోద్దంటే బాగా వస్తాయి. అందు గురించి నేను ఇందులో పెడుతున్నాను అన్నమాట. ఇలా తేలిపోయి కొంచెం రావని చెప్పి తీసేసాను. ఇవి వస్తాయి లేదో చూడాలి. బెండ గింజలు కూడా, ఇవి కూడా బెండ గింజలు, చిక్కుడికాయ గింజలు, ఇవన్నీ మొత్తం అన్నీ మేము పండించుకున్న మా తోటలో ఏనండి. పైన మా కూరగాయల నుంచి తీసినవి, ఇవి కొని తెచ్చినవి కాదండి. ఇవన్నీ చూస్తారు కదా బెండ గింజలు. ఇవి అలాగా ఒక లేయర్ మట్టి వేసుకుంటే వాటరింగ్ చూసుకుని ఇచ్చుకోవాలి జాగ్రత్తగా. ఇవన్నీ ఒక పట్టు పెట్టాను చూసారా. ఇవన్నీ ఇవి 2 దాంట్లో పెడతాను. మీకు పెట్టేసి చూపిస్తాను. ఇవ్వండి, ఇప్పుడైతే మొత్తం ఈ లైన్ అన్నీ మొత్తం ఇవ్వండి. ఇవి అయితే మీకు మొలకలు కనబడుతున్నాయి కదా, పసుపు ఖాళీగా ఉన్నాయని పెట్టేసానండి. వస్తాయా రావని అడగచ్చు. ఆల్రెడీ మొలకలు వచ్చినాయి కాబట్టి వస్తాయి అనుకుంటున్నాను. ఇవన్నీ లైట్గా తోటకూర ఉందని, ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర, ఈ మొక్కలు కాయగూరలు మొక్కలు కొంచెం ఎదిగే వరకు ఖాళీగా ఉండడం ఎందుకని ఇవన్నీ తోటకూర జిమ్మానండి. ఆకుకూరలు ఇవన్నీ ఆకుకూరలు జిమ్మాను. ఇవన్నీ మీకు మొలకలు వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ పొడుగు నుంచి పొడుగు అన్నీ ఆకుకూరలు ఖాళీగా ఉండడం ఎందుకని ఇవన్నీ ఆకుకూరలు వేసాను. ఎందుకంటే ఆల్రెడీ రెడ్ తోటకూర నేను వేయలేదు. ఇది మట్టిలో ఉంటాయి కదండి విత్తనాలు, కలిపేసి మట్టి ఎత్తితే చూసారా అలాగో వేసినట్టు వచ్చినాయి. ఇవ్వండి, ఇవి ఖాళీగా ఉన్నాయి. ఇవి కూడా ఏదో జిమ్మాలి. మొత్తం ఇవన్నీ పొడికి ఆకుకూరలు అయితే వేసానండి. కొత్తిమీర ఉంది, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ధనియాలు, క్యాప్సికం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వేస్తానండి. ఇవ్వండి, చూసారు కదా. మొన్న అంజీరా కోసాను కదండి, మళ్ళీ తయారైపోయినాయండి అంజీరా. ఇదిగోండి మళ్ళీ కాయ వచ్చింది. ఇదిగోండి కాయ, ఇక్కడ కాయ. ఇదిగోండి మొన్న 6 కాయలు కోసాను నిన్న. కాయలు చూసారు సైజు ఎంత బాగా తయారైనాయి. ఇంకా ఇది అవుతుంది. ఇదిగోండి కాయలు, 2 కాయలు కోసాను. ఇప్పుడు ఇంకా 2 కాయలు, ఇంకా చాలా ఉన్నాయి కాయలు. ఇదిగోండి మిర్చి మొక్క, ఇది చూసారు కదా మిర్చి మొక్క. ఇందులో దోసకాయ కాయ కుళ్ళిపోతే కాయ వేసాను. ఇవి దోసకాయ గింజలు అయ్యే వచ్చేస్తున్నాయండి. ఇవి కూడా ఇది పాదు. ఇదిగోండి ఇదొకటి చూసారు. మొక్కజొన్న పొత్తులు అయితే మనం బాగానే వచ్చినాయండి. విత్తనాలతో పెట్టాను కదా, గాలికి అన్నీ పోయినాయండి. ఇవి 2 మొక్కలు ఉన్నాయి. వస్తాయి లేవో తెలదాం, వస్తాయి అనుకుంటున్నాను. ఇవైతే చిగురులు వస్తున్నాయండి, చాలా బాగా వస్తున్నాయి. గ్రోత్ అవుతుంది, చిగురులు వస్తున్నాయి అన్నీ మొత్తం. చూసారు కదా బకెట్లన్నా కింద వచ్చినట్టే చాలా బాగా చూడండి ఎంత హెవీగా వచ్చిందో. ఇవన్నీ బత్తాయి మొక్క, ఇవన్నీ చూసారు కదా. ఇవన్నీ కరివేపాకు, ఇది కూడా చాలా బాగా వచ్చిందండి బకెట్లో. దానికి ఇంకేం ఉండకూడదండి, సైడ్ తీసేసానండి. ఇదిగోండి, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్